గొడ్డలి పార్టీ అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. 2029 ఎన్నికల్లో ప్రజలు జగన్ కు పరశురాముడి గొడ్డలిని ఇస్తారని, దాంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని, పార్టీని రాజకీయ సమాధి చేస్తామని అన్నారు. ఇక చంద్రబాబు ఇచ్చే గొడ్డలి కట్టెలు కొట్టడానికి కూడా పనికిరాదని, తప్పు గొడ్డలి తమకెవరికీ అవసరం లేదన్నారు. ఇక రావణ్ ను జోసెఫ్ గా మార్చింది ఎవరని ప్రశ్నించారు. రావణ్ జగన్ ను తిడతాడు, పవన్ ను ఇంకా ఎక్కువ తిడతాడు. మరి లోకేష్, బాలకృష్ణ చంద్రబాబును ఒక్క మాట కూడా అనరు, ఎందుకని కొడాలి నాని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన రావణ్ అని పిలవాలా, జోసెఫ్ అని పిలవాలా? ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు గాని, ఆయన గాని, ఆయన యూట్యూబ్ చూసే, మీడియా చూసేటువంటి వ్యక్తులు గాని అతన్ని రావణ్ అంటారు. అతన్ని జోసెఫ్ గా ఎవరు మార్చింది? ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ గారా? TV5 బిఆర్ నాయుడా? మహాన్యూస్ వంశీనా? ఎవరు మార్చారు ఆయన? రావణ్ ని జోసెఫ్ గా మార్చింది ఎవరు? దేనికి మార్చారు రావణ్ జోసెఫ్? కారణం ఏంటి? అదేవిధంగా అతను నేను కమ్మ అని చెప్పాడు. అతను భార్యగాడు వచ్చి నా భర్త కమ్మ అని చెప్తాను. వీళ్ళు కాదు కాదు అతను దళితుడు. ఎందుకు అతను కులంగాడు ఎందుకు మార్చేశారు? అతనే చెబుతున్నాడు ఏమని, నేను క్రిస్టియన్ కాదు అని. కాదు, నువ్వు క్రిస్టియన్వే. కులం మార్చేశారు. కమ్మ అంటే కాదు దళితుడు అంటున్నారు. నా పేరు రావణ్ అంటే కాదు, నీ పేరు జోసెఫ్ అంటున్నారు. నేను క్రిస్టియన్ కాదురా బాబు అంటే కాదు, నువ్వు క్రిస్టియన్ అంటున్నారు. అసలు ఈ రాధాకృష్ణ గారికి గాని, ఏబిఎన్, TV5 బిఆర్ నాయుడికి గాని, ఈ మహాన్యూస్ వంశీకి గాని అతని కులాన్ని, పేరుని, మతాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అతను రావణ్ అంటే ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెడతారా, జోసెఫ్ అంటే గుర్తుపెడతారా? ఇప్పుడు అతను చెప్పింది, అతని భార్య చెప్పింది, అతని అనుచరులు చెప్పింది, ఇదేది కరెక్ట్ కాదు. వీళ్ళు ముగ్గురు పెట్టిన పేర్లే కరెక్టా? నేను ఒకటి అడుగుతున్నా. సరే, రావణ్ వాళ్ళు చెప్పినట్టు మా మనిషి అయితే పిఠాపురంలో బెయిల్ ఎందుకు వచ్చింది అతనికి? పవన్ కళ్యాణ్ రావణ్ అరెస్ట్ చేసిన రోజు ఆయన అత్యవసర మీడియా సమావేశం పెట్టి పలానా సెక్షన్ ప్రకారం ఇది నేరం, పలానా సెక్షన్ ప్రకారం అది నేరం, పలానా సెక్షన్ ప్రకారం మీరు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, పలానా సెక్షన్ ప్రకారం మీరు కనుక మర్యాదగా మాట్లాడకపోతే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని సెక్షన్ అని చదివింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చెప్పింది ఒకటే, గొడ్డలి పార్టీ అంటే చంద్రబాబు ఇచ్చే తుప్పు